ఇది ఇవాళ మన లోడు. కొన్ని సామానే ఉన్నాయి, ఒక అప్పాటోలో పట్టేటన్ని సామాను ఉన్నాయి అంతే. ఫ్రిడ్జ్ మంచిగా వెనకాల మెత్త ఇట్లా పట్టి మంచిగా కట్టేసిన. మైనాబాద్లో లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు మైనాబాద్ నుంచి మనకు ఈ కిరాయి మరికాలు 140 కిలోమీటర్లు. 140 కిలోమీటర్లకు మనం మాట్లాడిన కిరాయి 7,000 మాట్లాడినా. 7,000ల్లో టోల్గేట్ ఒక్కటి వస్తుంది షాద్నగర్ దాటినాక. ఆ టోల్గేట్ కూడా మనమే కట్టుకోవాలి. అప్ అండ్ డౌన్ 320 అవుతుంది. ఇంకోటి వచ్చేటప్పుడు డెక్కు ఖరాబ్ అయింది, మామనాలు డెక్కు చేయించుకుందాము. మొన్ననే చేయించిన, ఒక 15 days ఏమో అవుతుంది. మళ్ళీ డెక్కు ఖరాబ్ అయింది. ఈ డెక్కుది అచ్చొచ్చి లేదు నాకు. ఇప్పటికీ 3-4 సార్లు నేను కొత్త డెక్కులు వేయబట్టి 3-4 డెక్కులే దగ్గర 15,000-16 వేలు అవుతుంది. ఆ డెక్కులకే పెడుతున్నా, కానీ అవి పోతూనే ఉన్నాయి. వైర్ కలెక్షన్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది, సరిగా రావట్లేదు డెక్కులు. మరి థర్డ్ పార్టీ అవి వేయించేటందుకు ఏమో మరి. షోరూమ్లలో అయితే డెక్కులు వేయరంట. షోరూంలో కూడా అడిగి చూసిన, బయట వేయించుకున్నాము. ఆ డెక్కు చేయించుకొని అట్లే వద్దాము. వచ్చేటప్పుడు కూడా మనకు మాప్నగర్ నుంచి ఒక ఫ్రిడ్జ్, ఒక బీరువా 2 ఉన్నాయంట. 1000 రూపాయలు ఇస్తున్నారు. రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా అవి వేసుకొని వద్దాము. అవి వేసుకొని మళ్ళీ మైనాబాద్లోనే దింపాలి. అవి కూడా నేనే దింపాలి. మళ్ళీ పైకి ఎక్కియాలి ఫస్ట్ ఫ్లోర్కి. ఎవరు లేరంట, వాళ్ళు తెలిసిన వాళ్ళే. అలా కూడా ఇంకొక మనిషిని చూసి ఎవరన్నా అట్లా ఒక మనిషిని హెల్ప్ తీసుకొని పైన పెట్టాను అన్నారు. మరి దొరకడా మళ్ళీ, లేకపోతే ఎవరినన్నా ఒక ఫ్రెండ్ని ఇట్లా పిలిపించుకొని ఆ సామాన్ పైన పెడితే అవి కూడా 1000 రూపాయలు వస్తాయి. ఈరోజు అటు ఇటు మంచిగా పడతలు పడ్డట్టే.